ఏదైతే మొన్న రైసీ ప్రాంతంలో జరిగినటువంటిది, మనమందరం కూడా రఫా గురించి మాట్లాడుకున్నాం, కానీ పాలస్తీనాలోది ఇక్కడ ఉన్నట్టు రైసీ ప్రాంతంలో జరిగినటువంటి కాశ్మీర్లో ఎవరు ఏదో నార్మల్గా ఒక ఖండన చేశారు తప్పించి ఇది దుర్మార్గం అని, ఉద్యమాలు లేవు, దీపాలు పట్టుకున్నది లేదు, ఆల్ ఐస్ ఆన్ రఫా అన్నట్టు ఆల్ ఐస్ ఆఫ్ రైసీ అని ఎవడు అంటలేదు. అదేందో మన దేశంలో భారతీయులు చచ్చిపోతే అది వాళ్ళ బాధ్యత. అదే సందర్భంలో వేరే దేశంలో ఎవరు చనిపోయినా సరే వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళని అవతల వాళ్ళని నిలదీసే హక్కు వాళ్ళకుంది, మనం కూడా వాళ్ళ వెనకాల ఉండాలని కోరుకుంటుంటాం. అదొక విచిత్రమైనటువంటి. అది పక్కన పెడితే ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి పాత్రదారులు, సూత్రధారులు కతువా ప్రాంతం వైపుకి వెళ్ళారన్నటువంటి సమాచారంతో ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టినటువంటి భద్రతా బలగాలు అక్కడ ఇంటర్నెట్ ఆపేసినాయి, ఇతర సదుపాయాలు ఆపేసినాయి. తాజాగా చూస్తే 2 టెర్రరిస్టులు కతువా ప్రాంతంలో చంపివేయబడ్డారు, కాల్చి అవతల పడేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా ఏదైతే ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళే అన్నటువంటిది తేలింది. వీళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలని అంత్యక్రియలకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇవ్వలేదు. ఆ వ్యవహారం అంతా కూడా అటు సైన్యమే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కాశ్మీర్లో తీవ్రవాదుల ఘాతుకాలకు సంబంధించి ఒక చిన్న యాక్షన్, బట్ అసలు ఏంటి ఎవరు అన్నటువంటిది ఇంకా తేలాల్సి ఉంది.